నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ప్రాపర్టీస్. మనం ప్రజెంట్ వచ్చేసి గట్కేసర్కి దగ్గరలో ఉన్న అంకుషాపూర్లో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి మెయిన్ రోడ్కి కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది టోటల్గా మనకు 10 ఎకర్స్లో అన్ని అప్రూవల్స్తో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200-300 వరకు అయితే ఉన్నాయి. అదేవిధంగా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్, బీటీ రోడ్స్, అదేవిధంగా ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు అన్ని రకాల డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే చాలా తక్కువ టైంలో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. మనం ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందైతే ఆ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్, అదేవిధంగా లీగాలిటీ, అదేవిధంగా ప్రైస్ అయితే కంపేర్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో లీగాలిటీతో పాటు ప్రైస్ కూడా మనకు రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ మనకు గట్కేసర్ సరౌండింగ్లో ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ కూడా హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ప్రాజెక్ట్ అయితే లేదు. సో ఇక్కడ మనకు కేవలం 16,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మాత్రమే. ప్రైస్ అనేది లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనకు ఆల్రెడీ 50% ప్లాట్స్ అనేవి సేల్ అయినాయి. రిమైనింగ్ 50% అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మనకు గట్కేసర్ టౌన్ నుంచి కేవలం 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. గట్కేసర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 5 కిలోమీటర్స్, ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 17 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ మనకు మాదారం ఐటీ పార్క్ ప్రపోజల్కి వెరీ నియర్ బై అయితే ఉంటుంది. గట్కేసర్ పోచారం ఐటీ కారిడార్కి కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే. ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలో ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు మరెన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మీరు మీ సర్కిల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.